మాత్రమే సంతోషపెట్టే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలని ప్రభు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించుకునేవాడు నాకు పాత్రుడు. తన తల్లినైనా తండ్రినైనా ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు దేవునికి పాత్రుడు కాదు. తనకరైనా చెల్లెనైనా కుమారుడైనా కుమార్తెనైనా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు దేవునికి పాత్రుడు కాదంటే దేవునికి మన జీవితంలో ఎటువంటి స్థానాన్ని ఇవ్వాలో, ఎటువంటి విలువని ఇవ్వాలో, ఎటువంటి ఘనత మన ద్వారా దేవునికి ఆపాదించబడాలో ఈ రాత్రి మన జీవితాల్లో ఒక ఆలోచన కలిగి ఈ లోకములో మనుషులను మెప్పించే భక్తి కాక, మనుషులను గణపరిచే విశ్వాసము కాక మన జీవితాలు తీయాలా ఎల్లప్పుడూ కూడా దేవుడిని మాత్రమే మనము సంతోష పెట్టేవారిగా మన జీవితాలు ఉండాలి అని ఈ రాత్రి మన జీవితాలకు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. రెండవదిగా చూస్తే పౌలు దేవుని ఎదుట అబద్ధమానటువంటి వాడు తీయాలా, చాలా యథార్థంగా అబద్ధమానడం వలన ఏ ప్రయోజనం ఉండదని ఎదిగినటువంటి వాడు. ఈ లోకంలో ఒక విషయంలో మనము అబద్ధమాడితే అబద్ధాన్ని కప్పించుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. కానీ పౌలైతే దేవుని ఎదుట యథార్థముగా జీవించిన వాడు, ఏ తప్పు చేయనటువంటి వాడు, సౌలు నుంచి పౌలుగా మార్చబడిన తరువాత తమస్సు మార్గమును ప్రభువు పిలిచి పౌలుని సౌలు నుంచి పౌలుగా మార్చిన తరువాత తన అభిషేకం అనుగ్రహించిన తరువాత తనలో నీతి నిజాయితీగా పౌలు జీవించిన సత్యాన్ని రాత్రి మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనము అలవాటుగా ప్రతి విషయంలో కూడా అబద్ధాలనేటువంటి అలవాటు మన జీవితాలు కలిగి ఉంటాం పిల్లరా. అది చాలా పొరపాటు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తాం. యథార్థత క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఉంచినే మనం అబద్ధాలాడుతూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. మరి లేనిపోని మాటలను కల్పించడానికి ఇష్టపడతా ఉంటాం. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అబద్ధం అనేది ఎంత ప్రమాదమో ఒకసారి మన అపోస్తుల కార్యముల గ్రంథము చిన్న విషయమే కదా అబద్ధం అనేది మన ఆలోచన ఉంటుంది, కానీ అది ఎంత ప్రమాదం అంటే మనము అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి మనము గమనించినట్లయితే అక్కడ అననీయ సప్ఫీరా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకి కనపడతారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 1 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలమేను భార్య ఎదుగుని దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించును? అది నీ ఎదురున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమైందా లేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతామని వారితో చూడండి పిల్లరా. పొలాన్ని వాడు అపోస్తుల పాదముల యొద్ద
పెడతా ఉన్నారు. అననీయ కూడా పొలాన్ని అమ్మాడు, కానీ అందులో అమ్మిన దాంట్లో కొంత దాచుకుని ఏం చెప్తున్నాడంటే ఇదే ఈ పొలానికి వచ్చిన రేటు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు పేతురు స్ట్రైట్ గా అననీయ అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడుతా ఉన్నావు? నువ్వు అమ్మినది తప్పు కదా, కానీ నువ్వు ఎందుకు దాచుకొని ఇలా మాడుతున్నావు అని చెప్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, నువ్వు మాతో కాదు వాడి అబద్ధం ఎవరుతుంది? దేవుడితో అబద్ధం ఆడు. కనుక ప్రియులారా, ఈ లోకంలో మనం అబద్ధము లోకస్తులతో అనుకుంటా ఉన్నాం, కానీ కాదు, అది దేవుడితోనే సత్యాన్ని ఈ రాత్రి మనకి తెలవగా తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఆ వ్యక్తి 6వ వచనంలో 5వ వచనంలో చూడండి, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడుగా మిగిలిన వారందరికీ మిగిలిన ఆ మాట వింటూ ఉండగానే, పేతురు అననీయతో మాట్లాడుతూ ఉంటుండగానే, దేవుని గురించిన భయముని గురించి చెప్తుండగానే అననీయ ఏం చేశాడంటే ప్రాణం విడిచి చనిపోయాడు. అననీయ మాత్రమే కాదు, తన భార్య కూడా అదే రీతిగా అదే కారణం చేత చనిపోయిన పరిస్థితి ప్రియులారా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మన భక్తి విశ్వాసంలో అబద్ధం అనేది చిన్న విషయం అని అనుకుంటున్నాం, కానీ పౌలు ఎన్నడూ కూడా తన విశ్వాస ప్రయాణంలో, తన యొక్క సువార్త యాత్రలో అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన హింసలు తాను అనుభవించినప్పటికీ దేవుడికి విరోధముగా ఎక్కడ కూడా అబద్ధమాడలేదు అనే సత్యాన్ని మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, మనము కూడా మన విశ్వాసములో దేవుడిని సంతోషపెట్టే వారిగా ఉండాలి. మన విశ్వాసము, మన భక్తిలో యథార్థతను కలిగి నీతిగా జీవించడానికి ఇష్టపడాలి అని దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండాను కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని చూడండి పిల్లలు, వారు నన్ను బట్టి దేవుడిని మహిమించవచ్చు. పౌలు జీవితము ఎంతగా దీవించబడిందంటే, పౌలు జీవితము ఎంతగా విశిష్టమైనదనంటే, తనను బట్టి వారు ఏం చేస్తున్నారంట? దేవుడిని మహిమపరుస్తున్నారు. చాలా మంది క్రైస్తవ విశ్వాసులు తమను బట్టి దేవుడికి అవమానం కలిగించేలాగా మన జీవితాలు ఉంటున్నాయి పిల్లలు. కానీ పౌలు జీవితం అయితే ఎలా ఉండాలంటే తనను బట్టి, ఎందుకంటే పూర్వము సంఘాన్ని హింసించిన పౌలు ఇప్పుడు క్రీస్తుని బహిరంగముగా ప్రకటించడానికి ధైర్యముగా ముందుకు సాగుతున్నాడు. ఎవరినైతే హింసించాడో, ఎవరినైతే నాశనం చేశాడో, ఎవరినైతే పాడు చేశాడో అక్కడే క్రీస్తుని గురించిన బహిరంగ ప్రకటన పౌలు ద్వారా జరుగుతున్నప్పుడు ప్రియులారా, మనందరూ కూడా ఏం చేస్తారంటే పౌలును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఈరోజు మన జీవితాలు ఒక ప్రశ్న వేసుకోవాలి, మనలను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా లేక అవమానపరచబడుతున్నాడా? ఒకంత ఆలోచన మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరినైతే పౌలు ఒకప్పుడు హింసించాడో వారిప్పుడు పౌలు సువార్త ద్వారా దేవుడిని స్తుతిస్తా ఉన్నారు, దేవుడిలో రక్షణ కలిగి ఉన్నారు. యూదా సంఘాల వారు పౌలును చూడలేదు, అయితే పౌలుని గురించి విని అతని బలమైన సాక్ష్యాన్ని
బట్టి ఏం చేస్తున్నారంటే దేవుని మహిమపరుస్తున్నారు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో మన బట్టి దైనందిన విశ్వాస క్రమంలో మన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనత పొందాలి, దేవుడు ప్రియులారా హెచ్చించబడాలి. మన కార్యాల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా ప్రియులారా దేవుని నామము మహిమపరచబడాలి. దేవుని కొరకే మన జీవితాలు సాక్షులుగా మనం పాడుకున్నాం. యేసుని కొరకే ఇలా జీవించిన వారసులుగా నేను అనుదినము వాడుకుంటూ మాత్రమే కాదు, కానీ మన యథార్థమైన నిజ జీవితములో, మన యథార్థమైన భక్తి విశ్వాస ప్రయాణములో పౌలు వలె మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా దేవుడిని మాత్రమే సంతోషపెట్టేవారుగా, దేవుని ఎడల అబద్ధం ఆడకుండా దేవుని నామమున యథార్థముగా జీవించడం. మూడవదిగా ప్రియులారా, మన జీవితాల ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలిగేలాగా మన జీవితాలు జీవించాలి అని. అందుకనే పౌలు తన జీవితంలో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను ప్రేమించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన చూడండి పిల్లలు, నేను ఇప్పుడు సిలువ వేయబడుతున్నాను. ఎంత గంభీరమైన మాట! క్రీస్తుతో పాటు, క్రీస్తు కొరకు, క్రీస్తు మహిమార్థమై ఆయన పరిచయం కొరకు నేను ఇప్పుడు సిలువ వేయబడుతూ ఉన్నాను. నేను జీవించువాడను కాదు, ఎవరు ఆయన జీవించింది? క్రీస్తే. ఈ గొప్ప విశ్వాసము ప్రియులారా, ప్రతి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో కలిగి ఉండాలి అనే సత్యాన్ని ఈ రాత్రి మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం వలన జీవించే ప్రతి క్రైస్తవుడు తన శరీరాన్ని, తన కోరికలను అదుపులో ఉంచుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి పౌలు దగ్గర నుంచి మనము ఈ రాత్రి నేర్చుకోవాల్సిన పరిస్థితి. అందుకని కొరింథీ పత్రిక పౌలు అంటాడు, నేను జీవించినట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకనగా మాటలతో, కార్యములు, క్రియతో, ఆలోచనలు, తలపులు, సమస్తము దేవునికి మహిమ. జీవించువాడు నేను కాదు, నాలో జీవించువాడు క్రీస్తే. ఆయనే జీవిస్తా ఉన్నాడు కనుక నా జీవితము ఆయన కొరకే, ఆయన కొరకే నా జీవితము. క్రీస్తు ఒక విశ్వాసంలో జీవించిన వలన మాత్రమే ప్రియులారా విశ్వాసి క్రీస్తు వలె జీవించగలడు. పౌలు తన జీవితంలో క్రీస్తు జీవిస్తున్నాడు కనుక పౌలు కూడా క్రీస్తు వలె లోకములో జీవించగలిగి మనందరికీ ఏం చెప్తున్నాడు? నన్ను పోలి మాదిరిగా నడుచుకోమని చెప్తా ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మన జీవితాలు మనము ఏ రీతిగా పౌలు వలె విశ్వాసము కలిగి దేవుడి యొక్క కృపను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. అందుకు ప్రభువు నీవును అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము పరిచయకు ఎదురుగా ఏర్పరచుకున్న సాధనమైనవాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని ఆయన
ఆమెతో చెప్పాను. అననీయ అనేటువంటి ఆ మనుష్యుడు దేవుని దర్శనములో పౌలుని గురించి చెప్పినప్పుడు పౌలుని గురించి అననీయ చెప్తున్నాడు, అయ్యా చాలా భయంకరమైన వ్యక్తి, నీ సేవకులందరినీ హతమార్చిన వాడు, నీ సంఘాలన్నింటినీ కూడదోచిన వాడు, పరిశుద్ధులందరినీ హింస పెట్టిన వాడు, బాధ పెట్టిన వాడు అని ప్రభు చెప్తుంటే ప్రభు అంటున్నాడు, అదంతా నేను చూసుకుంటాను, వెళ్ళము. వెళ్ళేంటే అతన్ని నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నువ్వు చెప్పే ఆ వ్యక్తి ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కాదు. అతను మారి అతను ఏమి శ్రమ పడాలో, ఏమి కష్టపడాలో, ఏమి చేయాలో నేను అతనికి తెలియచేస్తాను కనుక నువ్వు వెళ్ళు అని అననీయతో ప్రభు చెప్తున్న మాటను ఈ రాత్రి గమనిస్తా ఉన్నా. ప్రియులారా, పౌలు ఎంతటి ఆధ్యాత్మికమైన భక్తి జీవితాన్ని కలిగి లేకపోతే ప్రభు ద్వారా అననీయ పౌలు అంతటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటాడో మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు చివరిగా పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని విషయంలో కూడా నేను అతిశయపడను, ఏ విషయంలో కూడా నేను ఆనందపడను. కేవలము సిలువ యొక్క ఆ స్థితిని బట్టి మాత్రమే, క్రీస్తు యొక్క సిలువ యందు మాత్రమే నేను అతిశయపడతాను. యూదులు సున్నతి యందు, ధర్మశాస్త్ర క్రియల యందు అతిశయపడతా ఉన్నారు, కానీ పౌలైతే క్రీస్తు సిలువ యందు అతిశయపడతా ఉన్నారు. క్రీస్తు నందు ఎంత గొప్ప విశ్వాసము పౌలు కలిగి లేకపోతే, క్రీస్తు యందు ఎంత గొప్ప గురితను కలిగి లేకపోతే, ప్రియులారా, అంత గొప్ప సాక్ష్యాన్ని, అంత గొప్ప ధైర్యమైనటువంటి మాటను నేను క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడను. ఈ లోకములో విశ్వాసులుగా మనము అనేక విషయాలలో అతిశయపడతా ఉన్నాం. క్రీస్తు సిలువను, క్రీస్తుని బట్టి తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మనము అతిశయపడే వారు ఉంటున్నాము. కానీ ఒక సిలువను, అందుకనే సిలువను గురించి మాట, సిలువను గురించి రక్షించున్న వారికి వెర్రితనము, కానీ అది రక్షింపబడుచున్న వారికి దేవుడి యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తిని అనుభవించాడు పౌలు, ఆ శక్తిని పొందుకున్నాడు పౌలు, ఆ శక్తిలో జీవిస్తున్నాడు పౌలు. అందుచేతనే ఏం చేయగలుగుతున్నాడంటే సిలువ యందే అతిశయించగలుగుతున్నాడు. కనుక ప్రియులారా, ఈ రాత్రి మన జీవితాలు పౌలు యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేయబడుతూ దేవుని సంతోషపెట్టే వారుగా ఉంటున్నామా? కేవలము దేవుని మాత్రమే సంతోషపెట్టే వారు ఉంటున్నామా? లోకాన్ని మెప్పించే వారు ఉంటున్నామా? ఆలోచన చేయాలి. మన కార్యాల ద్వారా దేవుడు మహిమపరచబడే వారిగా ఉంటున్నాడా, లేక ప్రియులారా లోకము మహిమపరచబడేదిగా ఉంటుందా? ఆలోచన చేయాలి. అబద్ధం ఆడకుండా పౌరులు యథార్థంగా జీవించినట్లు ఈ విశ్వాసము, నా విశ్వాసము భద్రపరచబడుతుందా? మన జీవితాలు ఆలోచన చేయాలి. విశ్వాసము వలన పౌరులు దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను పొందుతున్న స్థితిని ఈ రాత్రి జ్ఞాపకం చేయబడుతున్న ఈనా జీవితాలు మనము కూడా ఆ రీతిగా జీవించాలి. చివరిగా ప్రియులారా, పౌరులు సిలువ యందు ఎలాగా అతిశయపడతా ఉన్నారు? కేవలము సిలువ యందు మాత్రమే, అనగా క్రీస్తు కొరకు మాత్రమే, క్రీస్తు నందు మాత్రమే అతిశయపడుతున్నాడు. ఈ లోకముతో పౌరులకు
సంబంధం లేదు. దేవుని వాక్యం జ్ఞాపకం, లోకంతో నాకేమీ సంబంధం. లోకంతో సంబంధం ఉంటే, లోకంతో స్నేహం ఉంటే దేవుడితో అది బయటపడే సత్యాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియులారా, మన విశ్వాసములో కేవలము క్రీస్తునందు మాత్రమే గురి ఇచ్చి, క్రీస్తు యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచి, క్రీస్తుని మాత్రమే సంతోషపెట్టేవారుగా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము, క్రీస్తు యేసును బట్టి జరిగిన సంగతులలో నాకు అతిశయ కారణము. క్రీస్తు యేసును బట్టి ఆ కార్యాలలోనే, క్రీస్తు యేసు మాటలలోనే, క్రీస్తు యేసు పనులలోనే ప్రియులారా పౌలుకి అతిశయ కారణం ఉంది. అందును బట్టి అతిశయపడతా ఉన్నాడు. కనుక మన జీవితంలో మన ఏకైక అతిశయము సిలువ కావాలి. మన ఏకైక అతిశయము ప్రియులారా క్రీస్తు సిలువ ఉండాలి. సిలువను బట్టి మాత్రమే, సిలువలో దేవుడు కురిపించే ప్రేమను బట్టి మాత్రమే నీవు నేను మన జీవితాలు అతిశయించాలి. పౌలు యొక్క అతిశయించడానికి ఏకైక ఆధారము సిలువే ప్రియులారా. దేవుడు ప్రేమించి ఆయన లోకములో తాను జరిగించిన కార్యమును బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి పౌలు ఆ యొక్క సిలువను తన విలువగా భావించి అతిశయానికి కారణాస్పదముగా చేసుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనము కూడా ప్రియులారా దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి సిలువ ద్వారా తనను వెనకలాగలిగే లోకం యొక్క శక్తిని నిరంతరం చేసిన పౌలు కేవలం సిలువ శక్తినే ఆశ్రయించాడు కానీ లోకంలో ఉన్న దేనిని కూడా పౌలు ఆశ్రయించలేదు అనే సత్యాన్ని ఎరిగి మనము కూడా క్రీస్తు సిలువ యొక్క విలువని ఎరిగి, క్రీస్తు సిలువ అంటే అనగా క్రీస్తు నంది అతిశయ కారణముగా మన జీవితాలు ఉన్నప్పుడు అవి మనకు ఎంతో ప్రయోజనకరము, ఆశీర్వాదకరము, దీవెనకరము కనుక ప్రియులారా మన కార్యాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మనము కేవలము దేవుడిని మాత్రమే మన జీవితం ద్వారా సంతోషపెట్టాలి. మన యొక్క అతిశయము దేవుని యందు మాత్రమే ఉండాలి అనే సత్యాన్ని ఎరిగి పౌలు యొక్క గుణగణాలు మన జీవితంలో కలిగి మనము కూడా పౌలు నుంచి వెళ్ళిన మాదిరిని కలిగి ఆయన కృపకు పాత్రలు కావాలని, అటువంటి భక్తి గల విశ్వాస జీవితాన్ని మన జీవితాల్లో అలవర్చుకోవాలని, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను తన కృప దయచేయాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు తన దీవించి ఫలింప చేయగాక. ఆమేన్.